మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఇక ఎందుకు ఈ డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 నెలల ముందు రైతులకు 3 పథకాల డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక రైతు భరోసా, పీఎం కిసాన్ అని, అలాగే ఇన్పుట్ సబ్సిడీ అని, ఉచిత పంటల బీమా, మనకు 0 వడ్డీ, ఇలా 3 పథకాల డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతులకైతే జమ కాలేదు. ఇక వెంటనే ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది. ఎన్నికల కోడ్లో అసలు డబ్బులు అయితే వేయలేదన్నమాట. ఇక ఎట్టకేలకు మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు విడుదల చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అయితే అడ్డుపడింది. ఇక ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని మనకు హైకోర్టులో అయితే సవాల్ చేయడం జరిగింది. ఇక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు రైతులకు తప్పకుండా ఈ నెల 14వ తారీఖు నుంచి, అంటే ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి కూడా ఈ డబ్బులను జమ చేసుకోవడానికి అనుమతి అయితే ఇచ్చింది. ఇక ఎన్నికల కోడ్ అనేది జూన్ 4 వరకు ఉంటుంది. అయినా కూడా ఎన్నికల కమిషను హైకోర్టు ఆదేశాలతో ఈ డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ నెల 14వ తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. ఇదే అప్డేటు.